దొంగ ఓట్లకు జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ, తర్వాత ఎలక్షన్ కమిషన్, పోలీస్ వ్యవస్థ అందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి ఈరోజు ప్రజాస్వామ్యాన్ని నడి బజార్లో ఉరిదీసి ఇదొక చీకటి దినంగా ఈ రోజును మిగిల్చినారు. చాలా దురదృష్టకరమైన ఘటన ఇది. జమ్మలమడుగు నుంచి కానీ, ప్రొద్దుటూరు నుంచి కానీ, లేదా ఇతర జిల్లాల నుంచి గూండాలు, రౌడీలు దుర్మార్గంగా గ్రామాల్లోకి కొడవెన్లు, కత్తులు తీసుకుని వచ్చి మహిళలను కూడా నిర్దాక్షిణ్యంగా గ్రామం నుంచి బయటికి తరిమేసి ఒక్కొక్క గ్రామంలో, ఎలక్షన్ జరిగే గ్రామాల్లో ఒక్కొక్క గ్రామంలో 400-500 మంది రౌడీలు గ్రామాన్ని చేరుకొని బూతులను క్యాప్చర్ చేసుకుని వాళ్ళు కొడవెన్లతో, కట్టెలతో, రాళ్లతో స్వైర విహారం చేస్తుంటే పోలీస్ వ్యవస్థ వాళ్ళని కవర్ చేస్తూ తుపాకులతో ఓటర్లను బెదిరించడం అనేది చాలా దురదృష్టకరమైన ఘటన ఇది. ఇంతకంటే దరిద్రమైన రోజు మరొకటి వస్తుందని కూడా నేను భావిస్తలేను. దీనికంతా కర్త, కర్మ, క్రియ చంద్రబాబు నాయుడే. రోజు ఆయన పశ్చాత్తాపపడాలి, తల వంచుకోవాల్సిన పరిస్థితి అనేది నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదే కాకుండా ఓటుకు 10,000, ఇంటికి 20,000 లాగా డబ్బులను పంచినారు. డబ్బులను పంచేదే కాకుండా మా ఓటర్ల దగ్గర ఎవరి దగ్గర అయితే స్లిప్పులు ఉండే ఆ స్లిప్లను లాక్కొని దుర్మార్గంగా వారిని తరిమేయడం కూడా జరిగింది. ఇలాంటి ఘటనలకు అన్నిటికి కూడా పోలీస్ వ్యవస్థ ఆ రౌడీలకు, ఆ గూండాలకు, ఆ దుర్మార్గులకు భద్రత కల్పించి ఓటర్లను తరిమివేయడం అనేది నిజంగా ప్రజాస్వామ్యవాదులంతా కూడా ఈరోజు ముక్తకంఠంతో ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సవితా కావచ్చు, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కావచ్చు, అందరూ కూడా తమకు సంబంధం లేని నియోజకవర్గాల్లో వచ్చి వాళ్ళే పోలింగ్ బూతుల్లోకి ఎంటర్ అయ్యి టీడీపీ మొక్కలతో కలిసి వైసీపీ వాళ్ళపై దాడులు చేయడం. యావత్తు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నాట్ ఓన్లీ మినిస్టర్స్, ఈవెన్ ముఖ్యమంత్రి స్థాయిలో కూడా ఇన్వాల్వ్ అయ్యి, ఫిజికల్ ఇన్వాల్వ్మెంట్ లేకపోవచ్చు కానీ ఆయన మెంటల్ ఇన్వాల్వ్మెంట్, ఆయన మానసికంగా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఈ ఎలక్షన్లో ఇన్వాల్వ్ అయి ఆయన ఈ దౌర్జన్యానికి, ఈ దుర్మార్గానికి, ఈ ప్రజాస్వామ్యం కూని కావడానికి కర్త, కర్మ, క్రియ అంతా కూడా చంద్రబాబు నాయుడే. ఆయన ఆధ్వర్యంలోనే ఆయన మినిస్టర్లు, ఆయన ఎమ్మెల్యేలు, ఆయన రౌడీలు, ఆయన గూండాలు, ఆయన పంపిన దౌర్జన్యకారులంతా కూడా ఈరోజు గ్రామాల్లోకి, ఎలక్షన్ జరిగే గ్రామాల్లోకి చేరుకుని ఓటర్లను తరిమివేసి బూతులను క్యాప్చర్ చేసి నిరభ్యంతరంగా వాళ్ళు ఓట్లేసుకుంటున్నారు. ఈరోజు జరిగిన ఎలక్షన్ నిజంగానే చాలా సిగ్గుచేటు. ఇది ప్రజాస్వామ్యానికి హానికరము ఇలాంటి ఎలక్షన్ అనేది తెలియజేస్తున్నాను.